ఇక్కడ నువ్వక్కడ పాటి ఇక్కడ పలుక అక్కడ ఏనాడైనా కలిసున్నామా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నా అక్కడ నేనిక్కడ పలుక అక్కడ పాటి ఇక్కడ ఏంది అన్న కోతులెక్క గిడ కూర్చొని కోయిల రాగాలు తిత్తున్నావు. మనసు మంచిగా లేనప్పుడు మింగిస కూడా మూతి ముడుచుకొని కూతలు కూతదిరా. నేనెంతరా చేపల పుడుచున్నట్టు మంచిగానే ఉండే నీ మనసుగా అయిందా ఇప్పుడు? నాకు మీ వదిన ఆది కత్తందిరా. ఒకటి చెప్పాలని ఉన్నది దానికి. అయితే ఇంటికి పోయి చెప్పే. దానికి ఎందుకే లవరీస్ పెట్టిన పోడు బాధపడ్డాడు గిడ కూర్చొని బాధపడుతున్నావు. చెప్తామంటే అది మా ఇంటికాడ లేదురా. వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయి 3 రోజులు అవుతుంది. పెళ్ళైనాక పులాస్ అంటాడు పిల్లి ఎక్క అవుతాడంటే ఏందో అనుకున్నానే. నిన్ను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఏందిరా గట్లా అంటావు? మరి కాదా అనే పెళ్లి కాకముందు 10,000 కట్టవేనా ఓ బొట్టు తాగి మర్చిపోయేటోనివి. పెళ్ళైనాక వాయినూరి కోతకి గతమే కూర్చొని పట్టేవాడివి. మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు. పెళ్ళైనాక మొగడు మారుతాడు అనుకున్నా గాని మరీ గిట్లా జాగ్రత్త అనుకోలేదే. నీకు కూడా పెళ్ళైనాక తెలుస్తుందిరా. కొత్తగా పెళ్ళైన బాధ ఏందో పెళ్ళం లేకపోతే నీకేం ఏర్పడుతుందిరా. ఇర్రుగా తిరుగుతానవు అరిగినాక ఎరుగుతానవు. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా ఇది? మా చెప్పినావు తీగాని పోయి 3 రోజులు అవుతుందేమో ఫోన్ చేసి రమ్మన పోయినావు. అరే ఆషాఢంలా అత్త ముఖం చూడద్దట్రా. 20 రోజులు రాక ఇంటికి రాదు. మరి ఫోన్ చేసి మాట్లాడు. అరే చూడబొద్దు అవుతుంది అంటే ఫోన్ చేసి మాట్లాడంటవేంద్రా. కట్టెలు కాలద్దు బియ్యం పడవద్దు కానీ బువ్వ కావాలి కడుపు నిండాలంటే ఎట్లయితుంది మరి? ఒక పని చేయి పోయి వైరం కలిసి మాట్లాడరా పో. నాకు వాళ్ళ ఇంటికి పోవాలంటే సిగ్గు అనిపిస్తుందిరా. పానం అంత ఎందుకో కొత్త కదా. మరి ఎట్లనే ఇక ఇట్లా నువ్వే అట్లా నువ్వేనా? అంత సిగ్గు అయితే ఇతల మాట్లాడి ఇటే మర్రు. గూట్లో పెట్టి గదిలో నిలువ తుడుకుతానే పోయి మాట్లాడరా పో. ఏం కాదు. ఇక నువ్వు చెప్పింది అయిపోతుంది కదా. ఇక పోయేస్తాగు. ఆగు ఈ చెప్పు వేసుకొని పోతావా? ఇజ్జే మొత్తం పోతుంది. మరి ఏం చేయమంటావురా? ఉన్నాయే ఇవి. మరి నీ ఇస్తావా? వేసుకపోతా. నాయి నీకిస్తే నాకెట్లనే మరి? నువ్వు ఇంటికాడనే ఉండవద్దు కాదురా. ఇవి పోయేస్తా. అంతరం అయితే నాకు తీసుకో. సరే పాటు వేసుకోపోగాని అంత మంగూరు చేయకు. మంచి బట్టలు వేసుకోపో. సరే నాకు తెలియదారా. సరే పో. చెప్పులు మెత్తగా ఉన్నాయి. ఇసుంటిది ఒక జత కొనుక్కోవాలి. ఎంతైనా నా ఊళ్ళో నాకు బలం ఉంటది కానీ అత్తగారుళ్ళు ఉంటదా? ఏది ఇది కనబడతలేదు పిలుద్దామంటే ఫోనన్న చెప్తాను. వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి. హలో ఏడున్నావు కనబడతలేవు. నీ ఊళ్ళో నువ్వు ఉంటివి నా ఊళ్ళో నేనుంటిని. ఎట్లా కనిపిస్తా నీకు? ఆడుంటే నువ్వు కనబడతలేవని నీకోసం మీ ఊరికి వచ్చిన. ఏడుకి వచ్చినావా? ఏడున్నావు మరే కనిపిస్తలేవు. నేను మీ ఇంట్లో ఖర్చుడు కాదు. నువ్వు ఒక్కసారి బయటికి రా, నేనే మాట్లాడతా. పెండ్లి దాకా వచ్చి బువ్వ తినక పోయినట్టు ఈడు దాకా వచ్చి ఇంట్లోకి రాక నన్ను బయటికి రమ్మంటానేమేంది? నువ్వేదా ఇంట్లోకు? అంత కొత్త కదా లోపలికి రావనంటే అంత ఎట్లా అనిపిస్తుంది. తర్వాత అత్తగాని నువ్వు ఒకసారి బయటికి రా, నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఆడిది భయపడ్డట్టు భయపడుతున్నావు కదా. అత్త నాగు ఏడున్నావు? మీ ఇంటి ముంగట్నే ఉన్నా. నువ్వు యువతలకి అత్త నీ కనబడతా. సరే అత్తన్నా. ఇటు ఈడున్నా. ఏంది ఈడు దాకా వచ్చి
ఈయనే ఉన్నావు లోపలికి వచ్చేయండి. ఊకే ఇంట్లోకి అంటానమేంది? నీకో ముచ్చట చెప్పుదామని వస్తే ఊకే అదే పాట పాడతానమేంది? మరి లేకపోతే ఏంది? కొత్తగా వచ్చిన వాళ్ళు యువతలు నిలబెట్టి మాట్లాడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇవ్వలేమనుకుంటా మనకేంది? నీకో ముచ్చట చెప్పుదామని వచ్చినా. ఆ ముచ్చట ఏదో ఇంట్లోకి వచ్చి చెప్దువు గాని ముందైతే ఇంట్లోకి దా. అద్దు ఈయనే మాట్లాడుకుందాం. దా అంటే అద్దంటే దా. అబ్బా ఈయనే మాట్లాడుకుందాం. ఇంట్లోకి రా. ఎవడు మా లచ్చగా నేర్పిస్తాడు అంటే ఎవర్రా మా గట్టి మా లచ్చగా అరే తమ్ముడు, ఆగురా, కొట్టకురా, ఆగురా అంటే, ఆగు. ఏ నువ్వు వాక ఇంకెంత బల్బు ఉంటే నేను నేర్పిస్తాడు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈయన బొక్కలు ఇవ్వాలి ఇరుకొడతావు. అరే ఈయన ఎవరనుకుంటున్నావురా? మీ బావా. బావనా? బావనే. ఎవడే ఈడు నన్ను కొడతాండు? మా చిన్నమ్మ కొడుకు. మన పెళ్ళప్పుడు లేడీడు. ఆయనకు నువ్వు ఎవరో తెలియదు కావచ్చు. అవును బావా, నీ పెళ్ళప్పుడు ఎదురాదున్నా ఏమనుకోకు. దెబ్బలు బాగా తాగినాయా? కొట్టినాక దెబ్బలు దాకపోతే సబ్బులు దాకుతాయిరా. ఆయన సందు దొరికిందని సట్ట నాలుగు తరిచినావు. అయినా నువ్వేందే ఇడు కొడతాంటే ఆపన్న 4 అన్నని అని చూస్తానవేంది? నేను అట్లెందుకు అనుకుంటా బావా? చేతులకు మైదాకు పెట్టుకోలేదా? ఎట్లా పట్టాలి చెప్పు? నేను ఇంట్లోకి రమ్మంటే నువ్వు ఈయనే వండుకుంటా ఇంకా నన్నే అంటానావా? ఏంది బిడ్డ గాడున్నావు? ఏం లేదమ్మా, మీ అల్లుడు వచ్చిండు. అల్లుడు వచ్చిండా? మరి ఏంది బిడ్డ ఆన్న నిలబెట్టావు? ఇంట్లో తీసుకురా. తీసుకొస్తానమ్మా. ఇప్పటికన్నా అత్తవా ఇన్నే ఉంటావా? అత్తగా నీ ముచ్చట ఎవరికి చెప్పకు. చెప్పగాని నేను చెప్పింది తింటే ఇంత కథ అవునా? బావా తప్పైందే మరి, ఇక తప్పైంది. నువ్వైతే ఇంటికి పోరా. సరే దా. నీళ్ళ అంత మంచిదేనా అల్లుడు? అంత మంచిది అత్తమ్మ. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? అల్లుడు అన్నం తిందు, ఖాళీ తోడు కసుకపో. అద్దత్తమ్మ రాగానే తినచ్చిన. అయ్యో ఎందుకు మో మాట పడతాను? తిను బుక్కెడంతా. అద్దుతి ఇప్పుడు ఆకలి అయితే లేదు, తర్వాత తింటా. ఇంకా అల్లుడు ఏం పని చేస్తారు అమ్మ బాబుకి? ఇట్లా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు గాని నీకేం పని లేదు అత్త. అట్టి ఈడ కూర్చున్నావు. పని అంతా అప్పుడే తీరింది అల్లుడు. రికామే ఉన్నా, అట్టిగానే ఉన్నాను. 2 ఎల్లిపాయలు వస్తాను. దీంతో ఒక ముచ్చట చెప్పుదామంటే మా అత్తేంది మమ్మల్ని నలిగింది. ఏంది సైగ చేస్తాను? మాట్లాడితే ఏంది? ఏం లేదు గాని నీకేం పని లేదా? మైదాకు పెట్టుకొని ముడతాను. ఆషాఢంలా గిట్టనే మైదాకు పెట్టుకుంటారు గంతే. నీకు మైదాకు వినున్న దాశ మొగను విన లేదే. అబ్బా మా అత్త లోపలికి పోతే తుఫాన్ తెలిసినట్టు అయింది. నేను నీకు ముచ్చట చెప్దామని అత్తే పట్టించుకుంటావేంది? చెప్పు. అప్పటి సందే ముచ్చట చెప్తా అంటున్నావు కానీ చెప్తానా? చెప్పు. అది హలో చెప్పురా. ఏం చేస్తానో రావాలన్నా? ఏదో చేస్తానా గాని నీకేం కావాలి చెప్పురా. ఏం లేదే, అది చెప్పులేడున్నాయి. అవేమన్నా డప్పులు హరా మెడలు వేసుకొని తిరిగా అక్కడ ఇడిచినా. ఏ కాదే, వానకాలం కదా, దెబ్బన బురద ఇట్లా అంటే ఖరాబ్ అయితేమో అని ఫోన్ చేసిన. నాకు తెలుసు నేనేం ఖరాబ్ చెయ్యా ఉండిగా.
ఇగో చెప్పనా చెప్పు. అయితే అల్లుడు చాయ్ పెట్టుకురావన్నా అద్దు అన్న వద్దన పడుతుంది చాయ్ వద్దన పడుతుంది మరి ఏం తింటావు అల్లుడు ఇప్పుడు ఏదద్దా కొద్దిగా అయినాక తింటా సరే ఏంటంటే పిలుతాను కాదు బిడ్డ పోరాదు ఏమైనా మాట్లాడుతుంది కావచ్చు ఏంది మా అమ్మమ్మ గట్ల వెళ్తాను ఉన్న చూడ లేని చూడా నువ్వు గట్ల వెళ్తాను మీ అమ్మున్నదాన్ని నేను ఇటు పిలిచిందే ఎప్పుడు మన ఎంబడే ఉండబట్టే బుగ్గ చుట్టూ దొంగ తిరిగినట్టు సరే గాని ఈటుది చెప్పు అది గజ్జలు గజ్జలు రెండు హలో ఏం చెప్తున్నావే? అరే ఏం చెప్తే నీకెందుకురా తాపతాపకి ఎందుకు ఫోన్ చేస్తాను అయితే ఇదివరదాకా చెప్పుడు మర్చిపోయింది. ఏంటిదో చెప్పన చెప్పురా ఆ చెప్పులు నీళ్ళలో నానితే తెగుతే తడవనియకు. నీ చెప్పులు చల్లగుండా నీ చెప్పులు కర్వానికానే వేసుకొచ్చిన కారా నీ చెప్పులు వేసుకొచ్చుకున్నందుకు నా చెప్పుతో నేను పెడల్ పెడల్ అని కొట్టుకోవాలరా పెడల్ పెడల్ అని కొట్టుకోవాలరా. నీ చెప్పులు నేను చేత పట్టుకొని నేను ఉత్తకాళ్ళతో తిరుగుతా గాని ఊకూక నువ్వు ఫోన్ చెయ్యకురా. గట్లా కాదన్నా, దెబ్బ నా తెగినాక నువ్వు తెల్ల మొక్క వేస్తే నేను నవ్వలేక నల్ల మొక్క వేసుకుంటూ అవుతుంది. అందుకే చెప్పుదా అని ఫోన్ చేసిన. చెప్పినావు కదా ఇక పెట్టేయి నీ దండం పెడతా మళ్ళా ఫోన్ చెయ్యకురా. నీ గాసారం చల్లగుండా ఇవాళ నన్ను ఎవ్వరు నిమ్మలంగా ఉండనిత్తలేరేంది. ఓయ్ ఏంటిదో చెప్పు ఊకి గిడికొచ్చి ఫోనే మాట్లాడతాను. అల్లుడు ఎప్పుడు వచ్చినావు? నా పిల్లలతో నన్ను ఎవ్వరు మాట్లాడనీయకుర్రా. మామయ్య ఇప్పుడే వచ్చిన మీరు బాగున్నారా? అల్లుడు పొలం కాడికే పోయేస్తానా నీళ్ళు పెట్టేస్తానా మీ అయ్యేంది నేనొక్కడు మాట్లాడుతుంటే ఆయన ఒక్కడు మాట్లాడతాడు. నీకు చెప్పిన కదా నేను మా బాబుకు చిన్న మాట్లాడి తినబడదని గట్టిగా మాట్లాడా. ఓహో ఆయనకి ఇదొకటి ఉన్నది కదా. మామ పోంగా అన్నం తిన్నావా? తినేపోయినాడు. నువ్వు తిన్నావా? ఇంకా తినలే మామ తింటా. మరి గీడ నిలబడమేంటాడు ఇంట్లో పోపా. నువ్వు పోయి కూర్చోపో మావా మేము అర్థం గాని. ఏంది మీ అత్త కూర్చోమని కూర్చోలేదా? ఎందుకేలే నేను అడుగుతాపా. నేను లేనా అల్లుడు ఇవాళ నా మాట ఇవ్వనింటలేరు కదా. అది కాదు మావా రాడు నేను అడుగుతాపా. రూపా ఓ రూపా అల్లుని కూర్చేయలే ఎందుకన్నా నిలబడతాడు? కారడ బియ్యం దగ్గర నిలబడతాడు. నేనెందుకు వేయలేదు గిదేంది ఇదారా గీన కూర్చోండు ఇప్పుడే వేయండు. నువ్వు కూర్చోమని కూర్చేసిన తర్వాత బయటకు నిలబడతాడే. బాబు ఏసింది కానీ నువ్వు ఆగే. దాలుడు కూకో ఎంతసేపు నిలబడతావు? ఇక చెప్పాలుడు ఏం పని చేస్తావు? ఏమున్నది మామ
గదే పొలం చూసుకుంటానా. అయ్యో గట్లయితే ఎట్లా అల్లుడు? గా పొలాన్ని చూసుకోవా? అట్టిగా పొలాన్ని నిలిచిపెడితే ఎట్లా? ఏమే అల్లుడు సప్పుడు చేస్తలేవు? అల్లుడు పొలం పని చేస్తాననే అంటాడు. నీకు ఎట్టిన పడుతుంది? సగం తెలిసి నవ్వాట రోగం వచ్చి సచ్చిందట. ఎందుకు అట్టి కొడతాను? సరే గాని ఆ అల్లుడు చెప్ప చేయకుండా వచ్చినా ఎందుకు మరి? మీ బిడ్డను చూడబుద్దే వచ్చిన మామ. నా బిడ్డను కొడదామని వచ్చిన నా ముంగడ కొడతావా? ఒక్కసారి చేయి ఏం తప్పు చేసిందని కొడతావు నువ్వు? కొడదామని కాదే బాపు, నన్ను చూడబుద్దై వచ్చిందట. అత్త అట్లా మామి ఇట్లా ఎసుంటి పెళ్ళాన్ని ఇచ్చిన దేవుడా నాకు. గజ్జలు గజ్జలు రెండు. హలో చెప్పురా. ఇప్పుడు నువ్వు ఇయ్యాల వస్తున్నావా రేపు వస్తున్నావే? ఇప్పుడు అత్త నీకెందుకురా? అరే గట్ల కాదే, చెప్పులతో నీ జరంతా పని ఉన్నదే. నీ చెప్పుడు చల్లగుండా ఆగురా, నీ దండం పెడతా అత్త. కానీ ఎవరు బిడ్డ? అమ్మనా? పోనీ నేను మాట్లాడతా. ఇగో మా మామ మాట్లాడతాడట. హలో అక్క మంచుకున్నావా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయ్యో అక్కని కాదే, నేను వినయ్ని. ఓ మా గదే అక్క. అల్లుడు ఈడికే వచ్చిండు బిడ్డ కోసం. తెలుసు మావా, అన్న నాకు చెప్పే వచ్చిండు. అందరం మంచిగానే ఉన్నావు అక్క. ఈంత ఆషాఢం వెళ్ళిన తర్వాత బిడ్డను తోలుతా. ఈయన అక్క అంటాడు. సరే మామా ఉండు. ఇగో అక్క అల్లుడు మాట్లాడతాడట. ఏయ్ ఈ ఎప్పుడాలో నాతో మాట్లాడిందే. సరే ఉన్నారా? ఇంద్ర కొడుక నా కోసం ఎప్పుడు తీసుకురాలేదు కానీ బావ వచ్చినట్టు పెద్ద బాటలు కళ్ళు తీసుకొచ్చినావారా? ఏం లే పెద్ద బాబు, ఇది వరకు బావని నిలవగా ఇప్పుడు గవ్వని ఎందుకు తీరావుగా? ఏమన్నావురా బావను? ఏమనలే అత్తమ్మా, నేనెవరో తెలియక నువ్వెవరని అడిగి తెలుసుకున్నాడు గంతే. గంతే పెద్దమ్మా గంతే. ఇక పరిచయం పెంచుకుందా అని ఓ బాటలు కలవాటు కట్టిన. దానిలో ఏమున్నదిరా, బావ బామర్లు అంటే తాగుడు పద్ధతేనా? తాగురి పెద్దమ్మా క్లాస్ అనుకో. తాగుడేమో తాగుర్రా. నేను అప్పటి సంది తిప్పలు పడతానా? నేను ఎందుకు వచ్చిన అడుగుతలేరు, నన్ను చెప్పనిస్తలేరు. అయ్యో అల్లుడు ఇంటికి వస్తే ఎందుకు వచ్చినా అని అడుగుతావా? అడగరు, కానీ నేను చెప్పేది వింటారా మీరు? ఎవరి ముచ్చట్లో వాళ్ళకే కాబట్టే. దీన్ని పుట్టినరోజు వస్తుంది, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పి ఇంకో ఈ పట్టీలు ఇచ్చిపోదామంటే నన్ను చెప్పనిత్తలేరు, చేయనిత్తలేరు. మీ ముంగట నాకేమో సిగ్గు కాబట్టే. ఇక బట్టే తీసుకో. అయ్యో అల్లుడు గిన్నె సిగ్గే ఉన్నది, మీకు పెళ్ళే మేముంటేంది ఎవరు ఉంటేంది? నాకు ఈ నడువనే పెళ్ళైంది కదా అత్తమ్మ, కొద్దిగా నాకు సిగ్గు అనిపిస్తాను. అయ్యో దానికి ముచ్చటాన్ని పొంటలు గడుపుతానవా? అప్పుడే ఇస్తే అయిపోవు కదా. ఎప్పుడైతే అక్క ఇచ్చింది కదా సంతోషం. బావా ఇప్పుడే కదా పాటు. ఇక తాగపోతే తప్పుతుందారా? పోయి తాగుదాం. అయ్యో అల్లుడు తాగుంటా పోతావా? ఓ దమ్ము పట్టు. No, 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 no. ఏమైంది? ఇది ఇంకా అందలేదు, పుంటలు గడుపుతాను దీన్నే. ఓయ్ ఓ లచ్చి, ఓ బూలచ్చి, అత్తవరా వయ్యాలా? అత్త నాకు రాదు, తయారు కాద్దా? ఇంకెంతసేపు అవుతావే తయారు?
గప్పుడెప్పుడో మొదలు పెట్టావు ఇంకా కొడతలేదా? మీ మొగోళ్ళదే ఉన్నది. బువ్వ ఎంత సేపట్లో తయారైతారు. బియ్యం కడిగి పొయ్యి మీద పెడితే అయిపోయే. కానీ మా ఆడలో అట్లా కాదు కదా. కూర నట్టేనాయే. వాళ్ళు ఎన్ని కోయాలి ఎన్ని వేయాలి? పోసుకుంటా పూసుకుంటుంటే ఈయన్నే తెల్లారుతుంది. చెప్పన కొసళ్ళు పోదాం. ఈయన్నే పొద్దు కూడా కొడతావానే? మా పోదాం కానీ అసలు ఎటు పోదామంటే చెప్తారేమేంది? ఎన్నిసార్లు అడగాలి నిన్ను? అసలు ఎవరికైనా ఏమైనా అయిందా ఏంది? ఎవరికేమైతుంది? తయారుగా అంటే ఏదో ఏదో అడుగుతాను. జల్లి తయారుగా పోదాం. నువ్వు నిజం చెప్పు, నాకేమైందో? నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు భయం భయం అవుతుంది. ఏమైంది చెప్పు? నీ చెప్పు పోయి చెర్ల మునుగా. ఎవరికేం కాలేదే. మీ అవ్వలింటికి పోదాం. మా అవ్వలింటికా? ఎందుకు? మా అవ్వకేమైనా అయిందా? ఏమైంది చెప్పు మా అవ్వకు? నీ ఏమవుడు చల్లకుండా. ఎవరికేం కాలేదంటే మళ్ళా కదే పాట పడతావేందే నువ్వు? చెవిటోడు చేతికి డబ్బిచ్చినట్టే ఉన్నది కానీ కథ. మన పొద్దున చదివి ఎగరమేగరని చెప్తే ఏమనిపిస్తుంది నాకు? దడబుట్టదా ఏమైందా అని? అయితే కానీ ఇప్పుడు మా ఊరింటికి ఓడేందుకు? ఇప్పుడు చెప్పబోతే రావానే నువ్వు? గుడికి ఒక ముందు గుండుకి ఇక్కున్న గుణమేందని ఇది చెప్పని తయారుగా పోదా? పోదాం ఆగ రాదు. చెప్పవు చెయ్యవు. కానీ కానీ అంటే ఎట్లయితుంది మరి? తయారైతేనే కదా. ఆగవా? ఏం తయారైతావే? నీ తయారవుడు పాడుగాను. తొందర కానీ అబ్బా పొద్దున్న నుంచి మొత్తుకుంటే ఈ టైం చెప్తివి. అది కూడా గంట సేపు అయ్యే. అయ్యా ఏతా ఆగవా నాడు? అసలు మనం ఎందుకు పోతున్నాం ఆడికి ఇప్పుడు చెప్పవా? అరే నీ పానం ఆగదానే. ముళ్ళకంప తాగినట్టు తరుగుతాను. చెప్పండి రావానే? ఎందుకు రాను? మా అమ్మగారింటికి రాయే. మరి అడుగు. మధ్యలో అన్ని క్వశ్చన్లు ఎత్తవేందే? చెప్తేనే వస్తావా? అడిగి పోయినాక తెలియదా? ఏమైందబ్బా ఇప్పుడు వెళ్తాను? ఏ లేదురా, మొన్నొచ్చిన. అవునా? కనిపించలేమైంది? అయితే దాకాల్లో పోయి చూపించుకో. దావగానికి ఎందుకే? కళ్ళు కనిపిస్తలేవో కాదురా. మరి లేకుంటేదిరా బామ్మరిది. ఇద్దరం కలిసి ఇప్పుడే రావాడితివి. ఇప్పుడే వస్తానవా బావా అని అడుగుతాను. అయ్యో బావా అని అడిగినందుకు అట్టిగా రెచ్చిపోవడితేంది? నువ్వు ఓరా తమ్ముడు ఈయన ఇంతే గాని. మరి లేకుంటేందే చూసుకుంటా కూడా అడుగుతాండు. ఇంకా నువ్వు అని నేను కేసుకొని వస్తానవా? పోనందా? మంచిగా ఉన్నావు బిడ్డ. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అల్లుడు నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నట్ట. సరే గాని ఏంది బిడ్డ చెప్పక చేయకొచ్చిరు? ఇగో నీ అల్లుడేమమ్మా ఇదంతా చేసింది. నాకు కూడా చెప్పక చేయకనే తీసుకొచ్చిండు. బయలులో దాకా నాకు కూడా తెలియదు ఎటు పోతానం అనేది. ఎందుకు అల్లుడు మరి అంత ఎగిర మీద వచ్చినావు? నిన్ను చూడక సానొద్దులైతాందత్త. ఏం మాట్లాడుతున్నావురా? చూసిపోదామని వచ్చిన. ఎందుకత్తా రావద్దా? మరి పొమ్మంటావా? నేను ఉమ్మ నన్ను పోతావా తీయరాదు అల్లుడు? మరి నాకు ఈ ముచ్చట అన్న చెప్తే అయిపో కదా. ఎందుకు వచ్చినా నన్ను? చెప్పకుండానే తీసుకొద్దాం అనుకున్నానే. కానీ నువ్వు చెప్పరాకొక్క పట్టు పడుతుంది. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు ఒకటి ఎత్తివి. అవ్వో పిల్లగాడు నాకే చెయ్యాలి ఇక సర్ప్రైజులు. అయితే బిడ్డ చూడబుద్ధి అయింది అన్నాడు కదా అత్తవాయితీ. ఇగో చూడత్తా నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో. ఇగో దీంతో ఇదే తలకాయ నొప్పి నాకు. నీకు అన్ని తలకాయ నొప్పులే ఉంటాయి కానీ రాలుడు ఇంట్లోకి ఇన్నే ఉంటారా? పోదాం పాత.
ఏంటిదిరా అశోక్? బావ లేడా చిన్నమ్మా? అప్పుడు వచ్చిందిగా. ఏంటిదిరా బామ్మారిది ఒకటే విడుసుడు పిలుస్తాను? అప్పుడు కొద్దిగా ఏడితే ఉండే బావా, అందుకే వేనా ఇప్పుడు నీతో మాట్లాడాలని వచ్చిన. సరేరా బామ్మారిది మాట్లాడుకుందా. ఏం మాట్లాడతావో ఇంకా కుర్చీరా అందుకో. కేవలం మాలు వచ్చింది. అశోక్ గడు వచ్చిండే, అల్లంతో మాట్లాడదామని వచ్చిండు. చెప్పే బావ ముచ్చడా, ఎందుకు వచ్చినావు ఇప్పుడు? అంటే నీ మాటకు అర్థం ఏమన్నట్రా? నా అత్తగారి ఇంటికి నీ నచ్చుడు తప్పారా? గట్ల కాదు బావ నేను అనేది. పండుగ లేదు పబ్బ లేదు ఇప్పుడు ఎందుకు వచ్చినావంటానా? అగో మళ్ళా గట్టని అడుగుతావేందిరా? అత్త మీ చట్టం మొత్తం ఇంతేనా? అల్లుడింటికి వస్తే ఎందుకు వచ్చినావని అడుగుతారు. నాడు అన్నదాన తప్పే ఉంది తీరాదు. అట్టిగానే వచ్చినావా, ఏమైనా కారణం ఉన్నదా అని అడుగుతాడు. అంటే అల్లుడు కారణం ఉంటేనే అత్తగారి ఇంటికి వస్తాడానే? అట్టిగా రావద్దా చెప్పు. పొమ్మంటావా? మరి చూడకుండా పోతా. ఇప్పుడు ఎవరేమన్నారని గంతగానం ఎగిరెగిరి పెడతాను వాళ్ళుడు. మాటలు ఆటలు పనులు బారాణాలు అన్నట్టే ఉన్నాయి కదా నీకు. ఇక చూసినావు అత్త ఈడెట్లా మాట్లాడుతాడా? మరి అందరు అత్తలు నీ అత్తలు ఎక్కనే ఉంటారా? అల్లుడిని ఇంటికి రానియకుంటా వేసేసాడు, బాగా వేసేసాడు. అయ్యో తప్పని తీరా బావా. మీటర్ అంతా మాట్లాడినందుకు కిలోమీటర్ దాకా తీయబడుతుంది. అయితే తిన్నానే బావా? ఇంకా తినలేదురా. ఏం కూర వండలే? అయ్యో ఇంకా తినలేదానే బావా? ఏమైనా తొక్కోతోనే వేసుకొని తినపోయినవే? ఇవాళ దాకా తినుకుని ఉంటావానే? తొక్కేసుకొని నేనెందుకు తింటారా? అల్లుడు వచ్చిందని మా అత్త మటన్ దేదారా? అసలు నువ్వేమనుకుంటాను? మళ్ళీ ఏమైంది గట్ల మొత్తుకుంటారు? పిసలెత్తండి అట్నారా ఈ కప్పమూతనికి. అగ చూడే ఈడు ఎట్లా మాట్లాడుతాండో. బిలేడు బట్టి సీర బుద్ధి అవుతుంది ఈ మాట తింటే. ఏమంటాడు గంతగాను? చీటీ మటు కయ్యమంటాడు. అత్త ఈడు నన్ను తొక్కేసుకొని తినమంటాడు. మీ అత్త లెక్క అనుకుంటాను వారా మా అత్త. నన్ను ఆయువనంగా అరుచుకుంటదిరా. మేక కూర తెప్పించి తినబెడుతుంది. ఏమనుకుంటాను కైరా బామ్మారిది? మా అత్త అంటే రాస్తున్నావు కదరా. ఇప్పుడు ఏం కావాలని వరుతానో నువ్వు కప్పమూతి పెట్టుకొని తాపకోసారి తలుక్కోమంటానా? లేకపోతే ఈడు నన్ను తొక్కేసుకొని తినమంటాడు ఆనే. మా అత్త నాకు మేక కూర తెచ్చి తినబెట్టదే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెత్త తీయాలుడు, నువ్వెందుకు తొక్కేసుకొని తినాలి? అగ చూసిన వారా బామ్మాది, మా అత్తది రాజగుణం రా. మీ అత్త లెక్క అనుకుంటానా వారా కైరే బామ్మాది? అరే ఇప్పుడు నేను ఏమన్నానే బావా? ఏమన్నా తప్పడతావేందే అని అంటే నేను సపడే ఇంటికి పోరా తమ్ముడు. ఆ సందువల్లంతో నీ పెట్టుకోకు. కథ పెళ్ళమ్ముండవయ్యా ఊరిని అవ్వ తిన్నవాడినందుకే గింత కథ వేసి పడాను. మటని కిలోకి 700 లాతది. రావాలి మేక మటని లాతది అమ్మా. లాతది మేక మటని కిలోకి 700. రావాలి లాతది మేక మటని. లాతది రావాలి మేక మటని కిలోకి 700. లాతది రావాలి మేక మటని. కిలోకి 700. అదే కిలోనా 350. రాదు మేక మటని కిలోకి 700. లాతది రావాలి మేక మటని కిలోకి 700. తీసుకుంటావు అమ్మా? ఓ బాబు తీసుకోవే. మనం తీసుకుంటా అంటే కదా మీ కొడుకులేడా? ఏ తీసుకుంటా అన్నాడు బాబు నువ్వే. అయ్యో 700. మటన్ అమ్మ వచ్చింది కదా. ఓ మటన్ పిల్లగా ఇక రా
ఇవ తీసుకుంటుందట. రాయన్న రమ్మాను. అగో ఇప్పుడు ఎవరు కొంటా అన్నారు మటను? ఆయన ఎందుకు వెళ్తాను? మీ అమ్మే కొంటా అన్నది కాదే, అందుకే పిలిచిన. మా అమ్మ కొంటా అన్నదా? నేనెప్పుడు కొంటా అన్నాడు? నేను చెప్పినా నీతోటి మటన్ అత్తే పిలువ అల్లుడు కొంటా అని. చెప్పలే అత్త, మీరు అప్పుడు మాట్లాడుకుంటా అంటే నాకు అట్లిన పడ్డది. ఏమని మటన్ కూర వండుతా అత్తే విలువనా? ఎందుకని లంగ మాటలు మాట్లాడతాను కొంగమూతోడా? ఓ అమ్మా, మీ అందరి పొత్తులు ఏమంటారు? ఉన్నమాట రప్పమంటారా? ఓ పిల్లగా, మా అత్త కొంటది అనుకున్నా కానీ కొంటలేదు. మా అత్త కూడా అందరు అత్త లెక్కనే చేస్తాంది. ఓ మటన్ పిల్లగా అట్లా ఆగు. ఇప్పుడు ఏమంటావు అల్లుడు? మటన్ కొనమంటావా? ఎందుకే అమ్మ పైసలు దండిగా 4 కోడిగుడ్డ తెచ్చుకున్నది. అత్త నీ బిడ్డ అద్ద అంటుంది కదా, అద్దు తీయి. నా బిడ్డ ముచ్చట పక్క పెట్టు గాని నువ్వేమంటావు అల్లుడు? నువ్వు కూడా అద్దంటే పొమ్మంట. మరి పో పిల్లగా. పొమ్మనుడు ఎందుకు తీ అత్త? నువ్వు కొంటా అంటావు కదా, నీ మాట ఎందుకు తీసేయాలి? పోయి కొనుక్కరాపో. ఓ పిల్లగా ఆగు వస్తాన్న. ఎందుకు ఇట్లా చేస్తాను? ఇలా మటన్ తినకుంటే ఏమైతుంది నీకు? నేనేమన్నా మీ అమ్మని కొనవన్నా నానే? మీ అమ్మే కొనవైతే ఏమో నన్ను అంటావు. మా అత్త మంచిది. ఏమైందమ్మా గింతసేపా? అయితే గాని కిలకెట్ల పిల్లగా? 700 అమ్మా. మంచిగా ఉందా లాతగా? లాతగానే ఉన్నది. 700 ఎక్కడిదోయ్, మా ఊళ్ళే 600. అయితే మీ ఊళ్ళో తెచ్చుకొని తినన్నా, నాకైతే గిదే రేటు. ఆయన గట్లనే అంటాడు గాని నువ్వు జోకు కిలంతా. 700 అయితే 700 కానీ 2 నల్లీలు ఎక్కువ అయ్యి. అయ్యో గదే తొడై, అదే కిడ్నీ ఉన్ను, అదే ఇదే లివర్ అయ్యి. ఏంది 2 నల్లి బొక్కలు కావన్నా? సరే ఈత పాటిగా పైసలు రాంగిస్తా. మటాని 700 కిలో లాతగా. నీ అక్క మేకకూర ఉడికినాక పట్టు తింటా. బూలచ్చి, ఓ బూలచ్చి, కూర ఉడికిందానే? ఆకలి అవుతుంది. అత్తన్నాడు ఆయన దాకా కూర పట్టుకత్తన్న తిందు. ఆయన పానవేడ అవుతుందమ్మా అంటే ఆవిడ పంటలేవాడు. ఆకలి అవుతుంది మరి నాకు. నీకేందే, నువ్వు గట్టనే మాట్లాడతావు. కడుపులా కాలు సత్తానా? అయిపోయింది అల్లుడు ఆగు. గింతంత మసాలా దంచే తొడిచిపోతుంది. గాయంతానికి అక్కడ పడ్డట్టు ఎత్తాను. ఆగు అయిపోయింది. కానీ అత్త, నువ్వు చెప్పినా కాగనా? ఎంతసేపు అంటే అంతసేపు ఆగుతా. ఎందుకు ఇట్లా పిసి చేస్తానో దిక్కు మళ్ళోడా? నా అవ్వగారు ఇట్లా నా ఇజ్జత్ మానం తిత్తాను. గిందికి నాకు మండకొచ్చేది అయితే నాగరాదు. ఇప్పుడు నేను ఏమన్నానే? ఆకలి అవుతుంది జల్లు వేసుకురాలన్నా, దానికే నీకు మండుతుంది. అనే మాడిపోకవుదానా? నువ్వు ఇంటికైతే నీ సంగతి చెప్తా. అయిందా? పానం అంతా కావరైతుంది. చెప్పని వేసుకురాదు తిందాం. అయ్యో అల్లుడు ఎగిరం బాగానే ఉన్నది నీకు. ఏషాక నాగవా? నువ్వు అన్నిన కూర తినని నా పానం కొట్టుకుంటాను అత్త. సాన్ రోజులేగా తినక నీ చేత, గందుకే గాయ చేస్తారా. అక్కడ చూసినావా నే బుజ్జి అల్లుడు ఎట్లా మెచ్చుకుంటాడు? నువ్వు ఎప్పుడైనా మెచ్చుకున్నావా నన్ను? మా మెచ్చుకున్నాడు అంతే. మంచిగుంటే దీని కళ్ళు రోజు అత్త. అయితే ఏత తినల్లుడు అత్త గన్నెల్లు పొక్కి అగో గిదే అల్లుడు. అది కాదు ఇది తోలే అత్త వేరే.
గిదే అన్న కదా గిదే గిదే ఎత్తా గిది మంచిగా ఉంది తోలు అన్న నల్లిపక్క అన్న గిదే నైన్ లేదు దాని పక్కది ఉన్నది కూడా అయ్యి గిది గిది మంచిగా ఎత్తా తోలే అన్న తోలద్దు రావులు బావా ఓ రావులు ఏడున్నావే ఓరి బామ్మారిది నేను గీరుంటే గడ్డెట్టి పోతానవురా కళ్ళు కనిపిస్తానవా నా కళ్ళకు మస్కలు వచ్చినాయి కానీ ఏం చెప్తానే బావా నువ్వు తింటాన్రా అంత ఎట్లా మాట్లాడతాను తాగొచ్చినవారా నువ్వు తాగిపిస్తావని చూస్తే తాగిపిత్తలే కదా అందుకే నేనే తాగొచ్చిన తాగుతీవి కానీ వాళ్ళ మీద వచ్చినావు దా తిందువు నేను ఎట్లా అక్క నేను ఎట్లా అప్పుడు నేను బాగా నువ్వు ఏమన్నా పడిగి నన్ను తీసి పారేసినట్టు మాట్లాడు నేను ఏం తప్పేసినాక ఏ బావేదో పరాశకం ఆడవచ్చు తీయరాదురా గట్లా మనసులో పెట్టుకుంటావా ఏ పరేషకం కాదా చిన్నవా నేనేమన్నా తప్పు మాట అన్నానా ఏం పని వచ్చినావు బావా అన్న గంతే గదానికి ఏదేదో మాట్లాడే ఆకలి అవుతుంది ఏదో ఒకటి వేసుకొని తినపోయాను అన్న గంతే గదానికి నన్ను తొక్కుతో తినమంటావని ఎగిరే నేనేం తప్పు చేసే పడికి నన్ను లంఘం చేసిన చిన్నవాని అల్లుడు ఏమిరో బామ్మారిది ఊకుంటే ఉరుకులాడుతావు ఇప్పుడు నేను ఏమన్నారా కాదే బావా నిన్ను రాకన్నా పోకన్నా తినకన్నా ఇంకేమన్నా అన్నానా నన్ను ఎందుకు అంత అడ్జేసినావు నువ్వు అట్లా అన్నపడుతుంది నా తలకే పని చేస్తలేదే చెప్పు అడుగుతాను కదా ఎందుకు వేసినావు అట్లా నీ చేసుడు పాడుగాను నీ నీటికి వచ్చింది మేక కూర తినదందుకే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అరే ఏంట్రా ఇది నేను అడుగుతా మీరు తెస్తారో తేరో అని అడ్డం పెట్టుకున్నా ఇల్లే ఉన్నదే అంటే నేను మా అత్త కోసం వచ్చిన మా అత్త మంచిదని చెప్పిందంతా మేకకూర కోసమేనా అవునత్తా ఆహా అట్లనా నీకు మేకకూర అయ్యా ఏమయ్యా రాయ బిడ్డ ఇంట్లో పోయి తిందాం అయ్యో 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 అత్త ఓ అత్త గందులు కొంట వేరు కానీ ఇంకా పల్లె వేసిన కూర కూడా కొంట పోతారా మేకకూర లేదు ఏం లేదు No. ఏందత్తమ్మా గట్లున్నావు ఏమైంది ఏం లేదే మొన్నటి సంది నా బిడ్డ బాగా యాదికత్తుంది రాత్రి కళ్ళలకు కూడా వచ్చింది గంత యాదికత్తే ఒకసారి పోయి చూసి రాపోయాడు ఇట్లా బాధపడడం ఎందుకు అత్తమ్మా ఇంకా బస్సు లేకుండా దిగుడు నాతో ఏడైతుందే ఇంకా నేనేమన్నా పడుతుందన్నా ప్రయాణం చేయడానికి అయితే నీ కొడుకుని ఒక రోజు వీలు చూసుకొని పోయి రమ్మన్నాం కానీ నువ్వు ఇట్లా రంజు పెట్టుకోకత్తమ్మా మళ్ళా నీకు బీపో గీపో వచ్చానంటే లేని తోట అవుతుంది వాడేడ పోతాడే అన్ని మంచిగానే ఉంటాయి కానీ అసలు కానే పోతాయి అన్నట్టు ఉంటాయి వాని పనులు ఇగో అత్తమ్మ ఆయన వచ్చినాక నేను చెప్తా కానీ నువ్వు లేనిపోని అన్ని మనసులో పెట్టుకొని లేనితోటి వేయకు అసలే కాలం మంచలేదు చిన్న పోయి పెద్దగా అవుతున్నాయి సరే ఏం పెట్టుకోను కానీ ఇంకా బోలు బయటేసినావు తోమెత్తా నువ్వు దోముకుంటావా నేను దోముకుంటా కానీ నువ్వు ఇంట్లో పోయి కూర్చోపో అత్తమ్మ సరే అఖిల కొన్ని మంచినీళ్ళు అందుకో దూపు అవుతుంది రేపు ఎటు పోతున్నావు కొత్తగా వచ్చినవాయే ఎటు పోతా రోజు పోయినట్టే పనికోతా రేపు ఒక్కరోజు పోకపోతే నీ పనులే ఆగిపోవు కానీ రేపు అక్కోళ్ళ ఇంటికి పోయి రాపో అక్కనా ఏ అక్క ఏంది
నీ తోడ పుట్టినక్క ఎందరు అక్కలు ఉన్నారా నీకు? ఇప్పుడు గాడికెందుకే, నాకు పని ఉన్నది, నేను పోను. ఆడికి పోతే ఆగబట్టుకుంటాడా మా అన్నేమన్నా నిన్ను? ఆడి భయపడ్డట్టే భయపడబడితివి. ఆ పనులు తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఊరికైతే పోయిరాపు. పని ఉన్నదని చెప్పినా కదనే, మళ్ళీ ఎందుకు కొరిస్తున్నావు నన్ను? పోయి అన్నం వేసుకురా, పో తినిపోవాలి. ఆ కుక్క ముక్క పొడితోటి కొలుపు పెట్టుకోకే నువ్వు. వాడికి అంతేగాని అన్నం పట్టేసుకురాపో తింటాడు. పని ఉన్నదని చెప్పంగా కూడా ఊకొర్రిస్తుంది. ఇగో అత్తమ్మ బాగా బాధపడుతుంది అక్క గురించి. ఒకసారి అట పోయి చూసిరాపో రాదు. ఇప్పుడు ఆమె పోయే పరిస్థితిలో లేదు, నువ్వే కదా అన్ని చూసుకునేది. నాకు అడిగి పోబుద్ది కాదే. అదే ఎందుకు అని అడుగుతున్నా. మా బావ నన్ను చక్కగా పట్టించుకోడే, బామ్మరు తెచ్చిండని. ఇంట్లో కూడా చక్కగా అరుచుకోరు, అందుకే నాకు ఓబుద్ధి కాదు, పోయినా ఉండబుద్ధి కాదు. వాళ్ళ కోసం కాపోయినా ఒకసారి అక్క కోసమైనా పోయి చూసిరాపో రాదు. అక్క కోసమే అప్పుడప్పుడు అక్కడికి పోయేస్తున్నా నాకిలా. అయినా ఉండబుద్ధి కాని కాడికి పోవుడంటే ఉపాసం ఉన్నట్టే ఉంటదే. ఇలా పని ఉన్నది, ఎప్పుడన్నా పోత తీయగా. అత్తమ్మ ఆయన పోయేటట్టు లేడు కానీ నేను పోయిరావన్నా. తోడ పుట్టిందే పరాయిది అయింది వానికి. పరాయి ఇంట్లోకి వెళ్ళి వచ్చిన నువ్వేమో దాని గురించి ఆలోచిస్తాను. నీకున్నంత ప్రేమ వానికి లేదు కదనే. అదేం లేదత్తమ్మ, ఈయన కట మా అన్నం చూస్తే సిగ్గైతుందట. నేను పోయేత్త తీయల్లా. నువ్వు ఒక్కదానివే పోతే మంచిగా ఉండదు కానీ అద్దుతి పోయిరా వల్ల అని మాట అన్నావు చూడు, అది చాలే నీ మంచితనం చెప్పడానికి. అద్దు బిడ్డ. సరే అత్తమ్మ, అయితే మరి అక్కకు ఫోన్ చేసి రమ్మాను. హలో బిడ్డ. హలో అమ్మా, మంచిగున్నావా? మంచిగానే ఉన్నా బిడ్డ, నువ్వెట్లున్నావు? మంచిగున్నా అమ్మా. అల్లుడు ఎట్లున్నాడు బిడ్డ? అందరం మంచిగా ఉన్నాం గాని తమ్ముడు ఎట్లున్నాడే? ఎటు పోతాడు రోజు? పనికే పోతాడు బిడ్డ. నీ దగ్గరికి అత్త అత్త అని అనుకుంటాడు గాని తీర్తలేదు వానికి. కాలుకి బట్ట కట్టకుండా తిరుగుతాడు. ఆడెన్నడు రికా ఉండాలే. బాపు పోయిన కా నుంచి అన్ని ఆడే చూసుకోవాలనాయే, ఎట్లా తీరుతుంది దానికి? నిన్ను చూడక చాలా వద్దులైతుంది బిడ్డ. ఒక్కసారి రారాదురి అల్లుడు నువ్వు. నాకు కూడా ఆడికి రాబుద్ది అవుతుంది అమ్మా. చాలా రోజులు అయ్యి మిమ్మల్ని చూడక. ఆయన వచ్చినాక అడుగుతా ఏమంటాడో మరే. సరే బిడ్డ, వచ్చే ప్రయత్నం అయితే చెయ్యి, సరేనా? సరేనే అమ్మా. లచ్చి, లచ్చి, ఏంటిది? ఇగో ఈ పైసలు తీసుకొని ఇంట పెట్టుబో. ఎక్కడివి? ఇవానే మొన్నగా కోరిగానంలో కూలి పోయినా కదా, కూలి పైసలు ఇంట్లో పెట్టుకో. సిట్టి పైసలకు అక్కడికి వస్తాయని వచ్చిన. ఇక తీసుకో. సరే గాని ఇవ్వదాకా మా అమ్మ ఫోన్ చేసింది. ఏంది మీ అవ్వ ఫోన్ చేసిందా? మీ అవ్వ ఫోన్ చేస్తే నాకెందుకు చెప్తానవే? మాట్లాడుకో. నేనేమన్నా అద్దానేంది? మా అమ్మని చూడబుద్ధి అవుతాని. ఒకసారి పోయేద్దాం పరాదు మా అమ్మోళ్ళ ఇంటికి. ఏంది మీ అమ్మోళ్ళ ఇంటికా? నేను రాను. ఏంది మా అమ్మోళ్ళ ఇంటికంటేనే ఊరు నమ్ముకొని పోదాంపా అన్నట్టు అవుతాను. పోదాం పయ్యలా. నేను రానే. కావాలనుకుంటే ఈ పైసలు పట్టుకొని పోయి మీ అవ్వని చూసి రాపో.
అగో నువ్వు రాంది నేను ఒక్కదాన్ని ఎట్లా పోతా? మా అమ్మ మన ఇద్దరిని రమ్మన్నది, పోతే ఇద్దరం పోదాం. అయితే అద్దే నువ్వు కూడా పోకు, నేను రానంటే ఇనవేందే? అసలు నువ్వు ఎందుకు రానంటాను? అత్త ఏమైతుంది? రాబోద్దు అవుతుందా మా ఇంటికి? ఇక మీ ఇంటికి వస్తే మీ తమ్ముడు నాతో చక్కగా మాట్లాడాడు, నా దగ్గర ఉన్నాడు. ఇక ఎట్లా రావన్నా నేను మీ ఇంటికి? మీ తమ్ముడు నన్ను చూడంగానే సౌతులు ముఖం మార్చుకున్నట్టు మార్చుకుంటాడు, ఎందుకో మరి. వానికి ఏం తెలియక గట్ల చేస్తాడు, కవన్నీ పట్టించుకుంటావా నువ్వు? అవ్వో ఆనికి ఎందుకు తెలియదే? ఇయ్యాల రేపైతాడు తండ్రి అవుతాడు, ఆనికి తెలియదా? ఆన్ కోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా పోవాలి మన ఇద్దరం. ఉన్నదే ఒక్క బిడ్డను, నేను కాకపోతే ఎవరు పోతారు దాని దగ్గరికి? నేనేమన్నా అద్దంటాను నానే, గందుకే పోమ్మంటానా? నువ్వు ఓంగేమన్నా గలమ కట్టమంటానా? నావి నాడిపోసుకుంటావేందే? అంటే నన్ను ఒక్కదాన్ని పోమ్మంటావు కానీ నువ్వైతే రానంటావు, అంతే కదా? అయితమే గాని బువ్వ తిన్నవానే, బువ్వ తిన్నవానే? నాకేం వద్దు కానీ నువ్వు ఒక్కనే తిని ఇక మంచిగా. ఏమైందే? ఏం కాలే. అలిగినవా? నేనెందుకు అలుగుతా? నన్ను ఎవరేమన్నారని అలుగుతా. నాకు అర్థమైందే, నేను మీ అవ్వగారింటికి అత్తలేడానికి ఇట్లా చేస్తాను కదా, రేపు పోదాంతి నేను కూడా అత్తా. నిజంగానా? నిజంగానే గాని అన్నం తిన్నావానే? తినలే, నీకోసమే చూస్తానా. అయితే వేసుకురాపో, ఇద్దరం కలిసి తిందాం. సరే. అత్తమ్మ నక్కతో మాట్లాడినావుగా, ఏమన్నది? వీలైతే వేయాలి అత్త అన్నది. మరి ఇంకా ఏం ముచ్చటన్నది? ఫోన్ చేయలే కదా, ఏమైందో మరి, ఏం చెప్తాందో. ఈడికే వచ్చినమ్మా, ఏం చెత్తలేరు. బిడ్డ మంచిగున్నావానే? మంచిగున్నావా? నువ్వు మంచిగున్నావా? మంచిగా ఉన్నా. అల్లుడు అంత మంచిగా? మంచిగానే ఉన్నా అత్త. అన్న మంచిగున్నావా? మంచిగానే ఉన్నావురా. అన్నయ్య రారి ఇంట్లోకి పోదాం. తమ్ముడు మంచిగున్నావరా? మంచిగున్నాక మంచిగున్నావా? నేను మంచిగా ఉన్నా. బాబా మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. అన్నయ్య తమ్ముడు నారు పోసి రారా? పోసినాం అక్క. బాబా మీరు పోసిరా నారు? పోసినాం రా. ఓయ్ గీడ కూర్చున్నావేంది? ఇంట్లోకి రారాదు. అత్త నాకు కొద్దిగా పని ఉన్నది. ఓయ్ అన్నచ్చిండుగా, ఎవరికైనా ఫోన్ చేసి కళ్ళు చెప్పరాదు. ఎవరికో ఎందుకే, నేనే పోయేస్తాగు. నువ్వు ఓడేందుకు? తప్పించుకోపోదాం అనుకుంటున్నావా? అట్లా కాదే, ఎవరు లేడు, అందుకే నేను పోయేస్తా అంటున్నా. అఖిల గ్లాసులు తెపోయే.
అక్క ఈ గిలాస పట్టుకుపోయి బావకి ఇపోయి. అక్కిచ్చుడెందుకురా, తాగేటోళ్ళు మీరు, నువ్వు పోయి పో. నేనే ఇచ్చేత్తును కానీ ఇదంతా వాళ్ళు పోతారే. అక్కకొక గిలాస నేను పోతా గానీ నువ్వు పోయి బాధలు కూర్చొని తాగుపో. ఇగో కళ్ళు తాగు బావా, నేను మళ్ళత్తా. ఓయ్ ఏంది మళ్ళీ వచ్చినావు? అన్నాడు రాపోయినావు. నాకు పని ఉందే, బావ తాగుతుండు. నీ పని పాడుగాను ఊక పనే ఉంటది నీకు. చుట్టాలు లేరు పట్టాలు లేరు. ఏమైందిరా? ఏంది లొల్లి? ఏం లేదక్క, కోడికూర రేపు అంటుంది మీ మరదలు, తెత్తా అంటున్నా. తేపోరా, మీ బావకు నాటుకోడి కూర అంటే బాగా ఇష్టం. నాటుకోడి కూరనేదే. సరే అక్క, నాటుకోడి కూరనే తెత్తా. అఖిల, నేను నాటుకోడి కూర తెత్తనే. ఏమైందా బిడ్డ, వీళ్ళు మాట్లాడుకోమంటే పోట్లాడుకుంటారు? ఏమోనే అమ్మ, మొన్న ఆయన కూడా గట్లనే మాట్లాడిండు. ఆయన వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోరు సరిగా? వాళ్ళకట ఒకళ్ళ మీద ఒకళ్ళకి మాట్లాడుకోవడానికి మనసు ఒప్పుతలేదట అక్క, అందుకే మాట్లాడుకుంటలేదు. నిన్న మీ తమ్ముడు నీ దగ్గరికి రమ్మంటే ఆడి సిగ్గుపడ్డట్టే పడ్డాడు. అసలు వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటారో ఏమో. నేను బతుకున్నప్పుడు వాళ్ళు కలుసుకుంటారో లేదో. ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని వాళ్ళు మాట్లాడుకుంటారు. అక్క బువ్వకూర అయినట్టే, మీ తమ్ముడు నుండి మా అన్నను పిలుచుకరాపో, తింటారు. సరే పిలుస్తా, ఆగు. ఓయ్ దా తిందువు, బువ్వకూర అయింది. అరే తమ్ముడు తిందువు రారా, బువ్వకూర అయింది. చాలు. ఓయ్ ఏం చేస్తావు? అన్న అన్నం తినని కూర్చున్నాడు, నువ్వు ఇంకా అత్తలేవు. నేను తర్వాత తింటా కానీ బావని తినమాను, నాకు ఇప్పుడే ఆకలి అయితే లేదు. అందుకే నేను రానన్ననే పట్టు పట్టు తీసుకొచ్చినావు. మీ వాళ్ళు నన్ను ఎట్లా చూస్తారే, ఏదో నాకు కర్వానికి పెట్టినట్టు చేస్తారు. ఏంటి అన్నం మీదకెళ్ళి లేచినావు? లేచుడు కాదే, ఈ ఇంటికి రానే రావద్దు. నా గురించి మీరు ఏమనుకుంటారే? నీ అవని మనిషి ఆగు, ఆగంటే ఇదేనానే ఇంట్లో ఇచ్చే మర్యాద? ఇంటికైతే సరిగ్గా మాట్లాడాడు. ఆడు కళ్ళు తెచ్చి ఎవరికో పోసినట్టు ఆడ పెట్టిపోతారు. నువ్వు అన్నం తింటుందా అంటావు. తీటుంటే నేను ఒక్కడిని తినండి. మీ కంటికి నేను ఎట్లా కనబడతానా? నాకు అర్థమైంది అల్లుడు నీ కోపం. బామ్మది నీతో చక్కగా మాట్లాడతాడు, నీతో ఉండలేనా కదా ఈ కోపం. రాదా అత్త, రాదా? ఎందుకు రాదు కోపం? ఎవరినో చూసినట్టు చూస్తే ఆఖరికి దీంతో చెప్పినా నేను రానే రానే మీ వాళ్ళ ఇంటికంటే ఇది నా మాట ఇంటదా? అయితే అయితే రాదు, మనం వచ్చింది మా అమ్మ కోసం. తెల్లారితే పోతాం కదా. తెల్లారు లేదేం లేదు, నేను ఇది ఉండా. ఇప్పుడే పోదాంపా. దండం పెడతా అల్లుడు, గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని పోతా అంటున్నావు? ఎందుకు రావాలత్త, ఎందుకు రావాలా మీ ఇంటికి? నీ కొడుకు ఎట్లా చూస్తాడో చూడు. మీరు నా ఇంటికి రాకుండా మా అత్త, మా చెల్లె, మా బామ్మారిది నా కుటుంబం అని నేను ఊకు అత్త మీకు కలిసైపోయినా కదా. అల్లుడు, మీ మామ చచ్చిపోయాక నా కొడుకే ఇంటికి పెద్ద దిక్కాడు. తెలిసి తెలియక ఈ ఇల్లుని గెంటుకత్తాడు. వాడేదన్నా తప్పు చేసేది ఉంటే క్షమించు. వాని తరఫున నేను క్షమాపణ అడుగుతానా? నీ కాలు మొత్తం
ఇప్పుడు ఆ అన్నతో మాట్లాడొచ్చు కదా గింత అయినా కూడా నీ మనసుకు బాధ అనిపిస్తలేదా ఓ బావా నా తప్పే, నాదే పొరపాటు. నువ్వు పెద్దరికాన్ని దిగాచినా కూడా నేను అర్థం చేసుకోలే. నన్ను క్షమించు బావా. అరే బామ్మారిది, మనం అందరం మంచిగా ఉండననే కాదురా నేను మీతోటి మంచిగా ఉండేది. అయినా నువ్వు అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలరా? నువ్వు మా కోసం గిన్ని చేసినా నేను తెలుసుకోలేకపోయినా బావా, తప్పు నాదే. అల్లుడు, బావ బామర్దలు అంటే ఇంటికి అన్నదమ్ములు లెక్క కలిసి ఉండాలి. అప్పుడే ఇల్లు బలంగా ఉంటుంది. నేను బతికున్నా లేకున్నా మీరిద్దరికి ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి. అయ్యో గట్లెందుకంటాను అత్త, నీకేమవుతుంది? ఇంకా నువ్వు నీ మనవాళ్ళను మనవరాళ్ళని చూడ దాళ్ళకి పెళ్లి చేద్దా. ఏమంటావురా బామ్మారిది? చేద్దాం బావా, నా బిడ్డ నీ కోడలే.